తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలేనన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ₹1 కోటి ఇవ్వడానికి ఆలోచించను కానీ పుస్తకం ఇచ్చేందుకు మాత్రం ఆలోచిస్తానని తెలిపారు పవన్. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా, కానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనన్నారు పవన్. నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా అల్లుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలి అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకం.